ఓ ప్రశ్న ఆధునికుల కోసం చాలా తమాషాగా ఉంది. అన్నగారి కంటే ముందు తమ్ముడు పెళ్లి చేసుకోకూడదా అండి? అలాగే అక్కకి పెళ్లి కాకుండా చెల్లెల్ని పెళ్లి చేసుకోకూడదా? ఇది అడగలేవాళ్ళను పాపం. అయ్యా, భారతీయ సాంప్రదాయానికి వేదం ఆధారం. వేదంలోంచి ఉపనిషత్తులు వచ్చాయి. ఈ రెండింటిని చెప్పిందే రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు. వీటిల్లో కథలున్నాయి. మీకు ఎప్పుడైనా చదివే ఓపిక ఉంటుందా? వాటిని తిట్టడానికి చదువుతారు తప్ప అన్నగారికి పెళ్ళి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకోవచ్చా అన్నారు కదా. దీనికి అద్భుతమైన కథ భారతంలో ఉంది. పాండవులు లక్క ఇంటించి తప్పించుకున్నారు. వెళ్ళిపోతుంటే మధ్యలో ఒక రాక్షసుడు చెల్లెలు ఎదురయ్యారు. ఎవరా చెల్లెలు? తెలుసుదాక ఆవిడ ఘటోద్గడు తల్లిగారు, ఆవిడ మహాతల్లి. ఆవిడ వచ్చింది. భీముడిని చూసి ఎంత బాగున్నావో, నేను పెళ్లి చేసుకుంటా అంది. భీముడు ఏమన్నాడు తెలిసినా? నేను చేసుకోను అన్నాడు. ఎందుకని? మా అన్నయ్యకి ఇంకా పెళ్ళి కాలేదు, అన్నయ్య ధర్మరాజుకి పెళ్ళి కాకుండా నేను చేసుకోవడం తప్పే కదా అన్నాడు. అంటే ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. నేను తమాషా ఉంది దీంట్లో. ధర్మరాజు అన్నాడు, పర్లేదు చేసుకోరా. అదేమిటన్నయ్య, సమాన జాతుల వయస్సులైతే ఇది నియమనరా? ఆవిడ రాక్షసి, నువ్వెవరు? క్షత్రియుడివి. అంచేత మీ ఇద్దరికీ కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటాం మనం. ఆ కారణం చేత ఈ నియమం తప్పచ్చును, నువ్వు వివాహం చేసుకో. కానీ ఒక్కటే, మీ ఇద్దరూ పగటిపూట కలిసి ఉండండి, రాత్రిపూట సెపరేట్గా ఉండండి అన్నాడు. ఇదేడు పగటిపూట కలవకూడదంటారు? రాక్షసి ఆవిడ. ఆ రాక్షసి రాత్రిపూట నిన్ను కలిసిందనుకో, నీకు పుట్టబోయే కూతురు రాక్షసి పుడుతుంది, గొడవలు అయిపోతాయి. అందుకని అంచేత పగటిపూటే కలిసి ఉండండి, రాత్రిపూట విడిగా ఉండండి మీరు. మహాభారతం చాలా పెద్ద కదా. అప్పుడు చెప్పాడు ధర్మరాజు, తమ్ముడు అన్నగారికి వివాహం కాకుండా పెళ్లి చేసుకుంటే పరివేత్త, వాడికి ఆ దోషం ఉంటుంది. ఆ దోషం పోవాలంటే ఏం చేయాలో యజుర్వేదం చెప్పింది, అధర్వణ వేదం చెప్పింది.